పోతన భాగవతము దితి గర్భంబు ధరించుట అర్పకులు లేని దగుటను గర్భము నిజ నాదు వలన కమలానన కావిర్భూతమైన గర్మవి నిర్భర పరితోషమాత్మ నెలకొనియుండెన్. పద్మాల లాంటి కన్నుల గల దితి సంతానము లేనిది కాబట్టి తన వల్లభుని వల్ల తనకు గర్భం నిలిచినందుకు మనసులో ఎంతో సంతోషించింది అని ఈ పద్య భావం. అంతట కశ్యప ప్రజాపతి ఆ సమయానికి చేయవలసిన సంధ్యావందనం కార్యక్రమాలు ముగించుకున్నాడు. ఆ చెలికి గర్భచక్రము లేచిన పరితోషమాత్మనే పారగ మారీచుండు నిజ తలోదరి జూచి అకర్మమునకాత్మ సుక్కుచుబలికెన్. తన భార్యకు గర్భం నిలిచినందుకు ఆ మరీచి పుత్రుడైన కశ్యప ప్రజాపతి ఆనందం అతిశయించిన చేయరాని పని చేసినందుకు మనస్సులో బాధపడుతూ పల్చని ఉదరంగల సుందరి అయిన తన కాంతతో ఇలా అన్నాడు అని ఈ పద్య భావం. సతి నీవే గతి నింద కోడక మనోజాతేక్షు కోదండ నిర్గత నారాచ పరంపరాహత వికీర్ణ స్వాంతు వైపాప సంగతి లజ్జాభయ ధర్మముల్ విడిచి దుష్కాలంబు నందేరమించితి బల్మిన్ వెలయాలి కైవడి దుస్తీల క్రియాలోలతన్. ఇంతి తిథి నీవు మన్మధుని చెరుకు వెంటు నుండి వెలువడిన పదునైన బాణ పరంపరల దాటికి తట్టుకోలేక కలదానివి అయి లోకనిందకు చంకక భయము విడిచిపెట్టి ఆరాటంలో బలవంతంగా వ్యామోహానికి లొంగిపోయావు అని ఈ పద్య భావం. అలా జరుగుట వలన సతివినుభూత గణ ప్రేరుతులై రుద్రాణుచరులు మృదు శక్తి సమన్విత ఉగ్ర కర్మలతి శౌర్యతములు భద్రానుభద్రులను నామములన్. నా మాట విను, భూతగణాలచే ప్రేరేపించబడిన వారై రుద్రుని అనుచరులు భద్రుడు అను భద్రుడు అనే వారిద్దరూ నాకు కుమారులై జన్మిస్తారు. నీకు వారి మిక్కిలి శక్తి సంపన్నులు భయంకరమైన కార్యాలు చేసేవారై ఉంటారు అని ఈ పద్య భావము. పరగిన దర్భోదతులిద్దరు కొడుకులు నీకు పుట్టి ధరణికి వ్రేగై నిరతము ఉదజన పీడాపరులై వర్తించురాత్మ బలగర్వమునన్. ఆ నీ కుమారులు మహాబలవంతులు, అతి గర్విష్ఠులు. వారిద్దరూ తమ పరాక్రమాటోపంతో నిరంతరము సజ్జనులను అనగా మంచివారును బాధిస్తూ భూమికి భారమైన వారు అవుతారు అని పద్య భావం. ధన్యవాదము.